అమ్మా అమ్మా ఎక్కడబ్బా వీళ్ళు? శ్రీదేవి శ్రీదేవి ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళందరూ? బావా అమ్మ నాన్న అత్తయ్య అందరూ గుడికి వెళ్ళారు. మావయ్య ఏమో ఆఫీస్కి వెళ్ళారు. బుద్ధి లేదు బావా నీకు. అన్నీ ఉన్నా అల్లుండోట్ల శనని మన వంశీయుడి పరిస్థితి. అవునరా, మనం ఎంత పగడ్బందీగా ప్లాన్ చేసినా నిక్ ఆఫ్ ది మూమెంట్ లో 2 శోభనాలు మిస్ అయిపోయాం. అయిపోయింది దాని గురించి ఎందుకురా? వాట్ నెక్స్ట్? మనం పంతులు గారిని మేనేజ్ చేసి పోస్ట్ పోన్ చేసిన నా శోభనం ముహూర్తం దగ్గర పడుతోంది. ఈలోగా గన్షాట్లని శోభనం చూడపోతే నా పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్. ఏడు సరిపోతే కలవట్లేదు. ఏమి లేదయ్యా, పెళ్లి ట్రయల్స్ అని చెప్పాను కదా, మ్యాచ్ కుదిరింది, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? అదేంటి సార్, పిల్లలు కూడా పిలవలేదు? ఎవరిని పిలవలేదయ్యా, సింపుల్ గా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పరిచయం చేస్తాను అండి. శ్రీకళ రా బంగారు, దిగమ్మ నెమ్మ దిగు. ఈవిడే నా లైఫ్ లాంగ్ పార్ట్నర్. వెనక ముందు 7 తరాలు చూసి మరీ పెళ్లి చేసుకున్నా. నమస్కారం. నాకు కాదు, వాళ్ళకు పిచ్చిమోదు మరియు అమ్మాయికి రాదు. బాయ్ ఫ్రెండ్స్. హనీమూన్ కి వెళ్ళొచ్చాక రూమ్ కి వచ్చి మరీ కలుస్తా. బాయ్ బాయ్. కుడికాలు పెట్టాల్సిన అవసరం లేదు, పిచ్చిపోద్దు, ఎడంకాలని పెట్టొచ్చు. ఈ జన్మకి నీ బతికింతే పో. పంతులు గారు, 2 శోభనాల్లో ఒక్కడు కూడా మా వాడికి వర్కౌట్ కాలేదు సార్. దానికి నన్నేం చేయమంటారో దట్స్ యువర్ బ్యాడ్ లక్. మీరే ఎలాగైనా ఇంకో శోభనం సక్సెస్ఫుల్ గా చూసే ఏర్పాటు చేయాలి. ఏమనుకుంటున్నారా నన్ను మీరు? తెలివి తక్కువ అని అనుకున్నారా? బుద్ధి లేని వాడిని అనుకున్నారా? బడుతాయని అనుకున్నారా? వీపీ అనుకున్నారా? వీపీ అంటే వెరీ ప్లైన్ అనుకున్నారా? నాతో పెట్టుకోవద్దు. అసలు మేమేం చేసాం పంతులు గారు? ఒక్క టికెట్ మీద 3 సినిమాలు చూద్దాం అనుకున్నారా? ఒకే టికెట్ మీద 5 చూద్దాం అనుకున్నారా? ఒక టికెట్ పై 5 3 సినిమాలా? అబ్బే లేదండి, మేము ఎప్పుడు వెళ్ళినా తలా ఒక టికెట్ తీసుకుంటాం. అమ్మీన్ గారు మాత్రం హాఫ్ టికెట్. మీరు అడిగింది నీ శోభనం 4 రోజులు వాయిదా వేస్తే కొంత మొత్తం, మరొకరి శోభనం గురించి వివరాలు చెప్తే మరికొంత మొత్తం ఇస్తానన్నారా లేదా? ఇస్తా అన్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మరి ఒక కొంత మొత్తానికే 3 శోభనాల వివరాలు చెప్పడానికి ఇందాక నేను చెప్పిన వీపీ అనుకున్నారా మీరు? పంతులు గారు, నా పెళ్లికి క్యాష్ రూపంలో వచ్చిన చదివింపులన్నీ మీకు చదివిస్తున్నాను. నా డైరెక్ట్ గా స్విస్ బ్యాంకే. ఓ యా. ఆ గురుగారు, ఒక గన్ షాట్ లాంటి శోభన గురించి చెప్పండి. గన్ షాట్ చెప్తా. ఈ శోభనం చాలా రంజుగా ఉంటుంది. 25 సంవత్సరాల విరహం వాళ్ళిద్దరిది కలవక్క కలిసినందుకు కలుమంటుంది. 10 ఏళ్ల వయసులో ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళ ఆటంకాలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పరిష్కరించుకుని పెళ్లి చేసుకునేసరికి 2 ఏళ్లు పట్టింది. ఇంతకీ వయసు ఎంత ఉంటుందండి? అబ్బాయికి 40 వేసుకో, అమ్మాయికి ఇంకో 2 ఎక్కువ వేసుకో. బావగారు, అక్కొచ్చేదాకా నన్ను ఉండమంటారా? బెస్ట్ ఆఫ్ లక్ తాతయ్య. సర్లే వెళ్ళండి. లాంగ్ వెయిటింగ్. ఈ రాత్రికి మొత్తం తీరిపోవాలి. ఎంత సిగ్గు. గ్లాసులకి ఎక్కు. అది నేను ఎక్కుతాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వా. జయ జయ, అయ్యి బాబాయ్ ఇదంతా సిగ్గే. ఒక్కసారి నన్ను చూడవా? అదే
ఆ చూపే నన్ను పిచ్చివాణి చేసింది, పాత్రలేని బిచ్చగాని చేసింది. బ్రహ్మం అబ్బా, ఆ మాటే నన్ను చెవిటివాణి చేసింది, పిచ్చి కుక్కలా తిరిగేలా చేసింది. నా చూపుకి మాటకి అంత పవర్ ఉందంటావా బ్రహ్మం? జయ, ఆంజనేయ స్వామికి తన శక్తి ఏంటో తనకు తెలియదు, నీ చూపులో పవర్ ఏంటో నీకు తెలియదు జయ. ఆ, అందుకే 30 సంవత్సరాల నుంచి పిచ్చి కుక్కలా నీ చుట్టూ తిరుగుతున్నాను జయ. నువ్వు మాత్రం తక్కువ బ్రహ్మం. ఏ ఆ రోజుల్లో నీ ఉంగరాలు తిరిగిన జుట్టు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ, కండలు తిరిగిన నీ పర్సనాలిటీ ఆ, నన్ను అతలాకుతలం చేసింది. ఎప్పుడు అప్పుడు కదా. ఉమ్. నీకు గుర్తుందా, ఏంటది? మనం మొట్టమొదటిసారి అరకులో కలుసుకున్నప్పుడు ఉమ్. నాకు 10 ఏళ్ళు, నీకు 12 ఏళ్ళు. ఉమ్. ఓ, కోపం వచ్చిందా? నాకు 12 ఏళ్ళు, నీకు 14 ఏళ్ళు. అదిగో ఆ సింగే నాకు ఇష్టం. మన ఇద్దరం సరదాగా మాట్లాడుకున్నాం, స్నేహం చేసుకున్నాం. ఉయ్యాలలుగాం, తొక్కుడు బిళ్ళలాడుకున్నాం. మనల్ని ఎవరు విడదీయలేరని ఎన్నో కలలు కన్నాం. కానీ జయ, విధి మన ఇద్దరి బ్రతుకులతో వికటాటహాసం చేసింది, మన ఇద్దరిని క్రూరంగా విడదీసింది. ఆ, ఆ రోజు నువ్వు గుర్రబండిలో నాకు దూరం అయి వెళ్ళిపోతున్నావు. ఆ, నేను సైకిల్ టైర్ పట్టుకుని, ఉమ్. పుల్ల చేత్తో పట్టుకుని టిక్కు 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 అని కొట్టుకుంటూ, ఆ, అప్పుడు నేను ఆ. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. అయ్ బాబోయ్, అలా విడిపోయిన మనం 10 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం. ఉమ్. అప్పుడు నాకు 20 ఏళ్ళు, ఉమ్. నీకు వాళ్ళే. అలా కలుసుకున్న తర్వాత ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది జయ. ఆ, నువ్వు అరకు వచ్చావని తెలిసింది. ఆ, నిన్ను చూడటం కోసం నేను పరుగు పరుగున నీ కోసం వచ్చాను. అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఉమ్. పచ్చగడ్డి కోస్తూ ఆ, పౌట జారేసుకుని. ఆ, జయ, అప్పుడు మనం ఏదో పాట పాడుకున్నావు, ఏమిటబ్బా అది? ఆ, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి. థ్యాంక్ యూ బ్రదర్. ఆ. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ బయట కొంగు జారిండే గడుసు పిల్ల. ఓహో, కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. అవును జయ, ఆ? మనకి పాట అందించింది ఎవరు? అవును, ఎవరు? ఈ రోజు రాత్రి మీ జెమిని టీవీలో 9:30 అక్కినేని బ్లాక్ బస్టర్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి గోల్డెన్ జూబ్లీ చిత్రం దసరా బుల్లోడు. తప్పక చూడండి, చూడకపోయినా పర్వాలేదు, ఇంతవరకు ఎందుకు చూడలేదు, తప్పక చూడండి. ఓహో, టీవీలో వచ్చింది. ఆ, జయ, ఆ. నాకు తెలియకడుతాను, మీకు అప్పుడు ఆవులు గేదెలు లేవు కదా, ఉమ్. మరి పచ్చగడ్డ ఎందుకు వస్తున్నట్టు? నువ్వు పరుగు పరుగున వచ్చి ఆ ఎఫెక్ట్ లో, ఆ యాంగిల్లో నన్ను చూస్తే, నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులేక తావి విలువ లేదులే, లేదులే. నిజమే జయ, ఆ యాంగిల్లో నిన్ను చూసినప్పుడు లైఫ్ లో నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఆ? అందుకు నువ్వు కూడా ఒప్పుకున్నావు. కానీ ఇది మళ్ళీ వక్రీకరించింది. ఉమ్, కొండంటి కాపురంలో ఎస్వి రంగారావుల నేను, ఉమ్. అంతులేని కథలో జయప్రదలా నువ్వు సమస్యల వలయంలో చిక్కుకుని పోయాం. ఆ సమస్యలన్నీ ఒక పరిష్కారానికి వచ్చి మనిద్దరం కలవడానికి ఇన్నాళ్లు పట్టింది. ఈలోగా నీ ఉంగరాల జుట్టు కాస్త తెలుగు గంగలో కలిసిపోయింది. నా గ్లామరు కాస్తంత తగ్గింది. జయ, ఆ, జయ, బ్రహ్మం. ఎవరు జయ నీ గ్లామర్ తగ్గిందని చెప్పిన జప్తాగాడు? వాడిని ఇక్కడికి రమ్మను, ముక్కల కింద నరికేస్తాను జయ. బ్రహ్మం, జయ, నీ గ్లామర్ అస్సలు తగ్గలేదు జయ. నా బ్రహ్మం. ఆ, కోడి కూసింది బ్రహ్మం, తెల్లారేలా ఉంది. మంచం ఎక్కు. ఆ, ఎక్కు. జయ, ఆ. మీ వాళ్ళు మా వాళ్ళు ఆ పై వాళ్ళు ఎంత బీపీలు? పై వాళ్ళంటే అటక మీద ఎవరన్నా ఉన్నారా? పై వాళ్ళంటే అటక మీద ఎవరో ఉన్నారని కాదు. ఆహా. అవును బ్రహ్మం, మనకి లేటుగా పెళ్ళైంది కదా అని శోభనం చూడు ఎంత గ్రాండ్ గా అరేంజ్ చేశారు. వాళ్ళ పిచ్చి గాని 20 సంవత్సరాల క్రితం అరకులో మన ఇద్దరం వారానికి 2 సార్లు. బ్రహ్మ, ఒక్కొక్కసారి 4-5 సార్లు. అబ్బో, నీకు భలే గుర్తుంది. ఇప్పుడు ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ శోభనం అంట. ఫ్రెష్ ఫ్రెష్ ఆ? ఫ్రెష్. బ్రహ్మం, జయ, ఆ, వాగి బాగా టైర్ అయిపోయింది జయ. ఆ. నాకు నిద్ర వస్తుంది, నేను ఐ పడుకుంటా. ఆమ్ ఆల్సో వెరీ టైర్డ్ బ్రహ్మ. పడుకుందామా? పడుకుందా? నోడి తిరిగి పడుకో.